నమస్తే కాంచల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మార్గదర్శకులని ఏపీ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఉద్బోధించారు. ఉద్యోగ ధర్మంతో పాటు సామాజిక ధర్మాన్ని కూడా పవిత్రంగా నిర్వర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్రలో భాగంగా జిల్లాలోని పెదపాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల ప్రిన్సిపల్స్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ తో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జంక్షన్ వద్ద గాజువాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్సీ అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని రిలే నిరాహార దీక్ష చేపట్టారు. 64, 65, 74, 75, 76 వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు. యువత భవిష్యత్తుతో చెలగట్టమాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గాజువాక మాజీ శాసనసభ్యులు, పీఏసీ సభ్యులు తిప్పల నాగిరెడ్డి, గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆర్థిక మండలి 2వ విడత భూసేకరణలో భాగంగా గోర్పుడి శివారు అప్పన్నపాలెం గ్రామాన్ని తరలించే ప్రతిపాదన లేదని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ స్పష్టం చేశారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో గోర్పుడి గ్రామ రైతులతో సమావేశమై ఆమె భూసేకరణ ప్రక్రియ, నష్టపరిహారం, పునరావాసంపై సుదీర్ఘంగా చర్చించారు. హైకోర్టు ఆదేశాల మేరకు భూములకు చెల్లించాల్సిన నష్టపరిహారం అంశంపై రైతులు R&R కోర్టును ఆశ్రయించకపోవడంపై కలెక్టర్ ప్రశ్నించారు. ఈ విషయంలో వారం రోజులుగా రైతులు తమ నిర్ణయాన్ని తెలియజేయాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో గోరపూడి గ్రామానికి చెందిన నూతనంగా ఎంపికైన అంగన్వాడీ హెల్పర్ గేదె దేవికి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శక విధానాన్ని అనుసరిస్తూ ఎలాంటి రాజకీయ, సామాజిక భేదభావాలకు తావు లేకుండా, పార్టీలు చూడకుండా అర్హత కలిగిన వారిని ఎంపిక చేసిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎంపికైన గేదె దేవి సేవాభావంతో విధులు నిర్వహించాలని చెప్పారు. రాంపిల్లి మండలంలోని మొరకాడ గ్రామంలో నిర్వహించిన ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో రాంపిల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, యువ నాయకుడు లాలం భరత్ పాల్గొన్నారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు, బూత్ ఇన్ఛార్జీలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లాలం భాస్కర్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే ట్రస్ట్ లక్ష్యమని, సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని నాయకులు పేర్కొన్నారు. ఒకటి 70 చట్టాన్ని అమలు చేయాలి, నాన్ షెడ్యూల్లో ఉన్న గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ పాలకొండ మండలం మల్లమ్మగూడ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం సీనియర్ నాయకులు ఎస్ మజ్జయ్య, ఏ భానుచందర్ కరపత్రాల పంపిణీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ భానుచందర్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 3 అమలు, గిరిజన చట్టాలపైన ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కోటబొమ్మాలి మండల కేంద్రంలోని కోర్టులో ఆగస్టు 1 నుంచి 7 వరకు మధ్యవర్తిత్వంపై అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. కోటబొమ్మాలి కోర్టు ఫుల్ అడిషనల్ ఛార్జ్ జూనియర్ సివిల్ జడ్జ్ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎం రోషిని ఆదేశాల మేరకు శుక్రవారం న్యాయవాదులు కోర్టుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లాకిరెడ్డి శ్రీనివాసులు, సీనియర్ న్యాయవాది డి నరసింహమూర్తిలు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం వలన సమయం, వ్యయం ఆదా అవుతాయని తెలిపారు.
సంతబొమ్మాలి మండలం దండుగోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి 23,000 రూపాయల విలువైన అహుజా సౌండ్ సిస్టమ్ ను పాఠశాల విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు పంగా తిరుపతిరావు, పూర్వ విద్యార్థులు చక్కా సమగ్న, వాడ్రేవ్ తరణి, నిమ్మగడ్డ రోజా సంయుక్తంగా శుక్రవారం బహుకరించారు. ఈ సౌండ్ సిస్టమ్ ను ప్రధానోపాధ్యాయుడు పిట్టా గంగన్నకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ పాఠశాలకు అత్యంత అవసరమైన సౌండ్ సిస్టమ్ ను అందించడం ఆనందదాయకమని తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, సూపర్ ఎలినినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు సాంప్రదాయ వ్యవసాయంతో పాటు శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అనుసరించాలని లోతగడ్డ తులసి వరప్రసాదరావు పిలుపునిచ్చారు. కొత్తూరు మండలం కర్లెమ్మ పంచాయతీలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడుతుందని, ఈ ఏడాది కూడా సూపర్ ఎలినినో కారణంగా వర్షాభావం, అసమాన వర్షపాతం, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కమిషనర్ కె చక్రవర్తి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అనకాపల్లి జోన్ పరిధిలో 83వ వార్డు లక్ష్మీదేవిపేట ప్రాంతంలో కోటా రోడ్డు మధ్య వీధిలో ఫ్రైడే డ్రైడే ప్రోగ్రాం నిర్వహించారు. అనకాపల్లి జోనల్ కమిషనర్ కె చక్రవర్తి మాట్లాడుతూ వర్షాకాల సమయంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. వారానికి ఒక్కసారి అందరూ ఫ్రైడే డ్రైడే పాటించాలని ఆయన కోరారు. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ అప్డేట్. స్టే ట్యూన్ టు కంచల టీవీ స్పీడ్ న్యూస్. నమస్తే.